నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను గాయత్రి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే క్యారెట్ హల్వా చేశాననమాట. ఆ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుందామని వీడియోనైతే తీసుకున్నాను. నేనైతే ఒక 1/2 kg క్యారెట్లు అయితే తీసుకున్నాను అనమాట. వాటిని అయితే శుభ్రంగా కడిగి అటు సైడ్స్ అయితే కోసేసుకున్నాను. కోసేసుకున్న తర్వాత అయితే తురిమేది ఉంటుంది కదా, ఆ తురిమేదంతో శుభ్రంగా మంచిగా అయితే తురుముకుంటున్నాను అనమాట. సన్నగా తురుముకోవాలి. లావుగా తురుముకుంటే త్వరగా వేగదు, టేస్ట్ బాగోదు. కాబట్టి సన్నగా తురుముకుంటున్నాను అనమాట. వీడియోలో చూపిస్తాను ఎందుకు అలా సన్నగా తురుముకోవాలన్నమాట. సన్నగా తురుముకున్న తర్వాత తురుముకున్న తర్వాత అయితే ఇంకా నేనైతే ఇలా ఈ విధంగా అయితే తురుముకున్నాను అనమాట. 1/2 kg అయితే ఇంత అయిందనమాట. ఇది ఉడికితే ఎంతో కాదనమాట. అందుకని ఇంకా 1/2 kg అయితే చేసేసాను. ఇంకా దీన్ని నెక్స్ట్ అయితే స్టవ్ అయితే వెలిగించేసుకొని నెయ్యి అయితే వేసుకున్నాను. మా ఇంట్లో అయితే నెయ్యి ఉంటుంది అనమాట. ఎప్పుడు స్వీట్ రెసిపీస్ అయితే చేస్తాను కదా, అందుకని ఎప్పుడు కూడా మేము నెయ్యి అయితే చేసుకుంటాను. నెయ్యి అయితే ఒక 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట. బాగా గడ్డగట్టింది, అందుకని ఇంకా కొంచెం వేగటానికి అయితే టైం పట్టిందనమాట. ఇంకా నెయ్యి అయితే వేసుకున్న తర్వాత మనం జీడిపప్పునైతే వేసేసుకున్నాను అనమాట. జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకున్నాను. జీడిపప్పు కిస్మిస్ అయితే జీడిపప్పు కిస్మిస్ ఎన్నో లేవు కదా, అందుకని కొంచెమే వేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని అయితే వేయించుకుంటున్నాను అనమాట. వాటిని కూడా దూరగా వేయించాలి, మాడిపోతాయి కాబట్టి చిన్నగా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వాటిని అయితే పక్కకైతే తీసేసుకున్నాను అనమాట. లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే రావాలన్నమాట జీడిపప్పు. ఇంకా వాటిని అయితే తీసేసుకున్నాను. ఒక దాంట్లోకి అయితే తీసేసుకున్న తర్వాత అయితే మళ్ళీ పెనం పెట్టుకొని నెయ్యి అయితే వేసుకొని అది వేగాకైతే మనం ఇందాక తురుముకున్న క్యారెట్ తురుమునైతే బయట నుంచి లోపల అయితే వేసేసాను అనమాట. క్యారెట్ని ఇంకా వేసేసి దాన్ని అయితే తిప్పేసుకుంటున్నాను అనమాట. ఇంకా నెయ్యితో కలిపి, ఎందుకంటే వేయించాలి కదా, అది వేగాలన్నమాట. క్యారెట్ అనేది అంటే త్వరగా వేయించుకోండి, మాడిపోతుంటుంది. అందుకని స్టవ్ దగ్గరే ఉండి అయితే చేసుకోండి ఈ రెసిపీని అయితే. ఇంకా అది కొంచెం వేగాకైతే ఇంకా నేను కావాల్సిన పాలు అయితే పోసేసుకున్నాను అనమాట. పాలు అయితే పోసుకొని ఒక 5 minutes పాటు అయితే ఉంచుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి పాలు పోసుకున్న తర్వాత కూడా కలబెట్టుకొని, ఇంకా పాలు కూడా కలిసే విధంగా అయితే కలబెట్టుకున్న తర్వాత ఒక 5 minutes అయితే సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ పాలు అనేది దీనికి పట్టాలి కదా. ఇంకా తర్వాత అయితే ఒక 5 minutes తర్వాత అయితే ఇంకా మనం దానికి తగినంత క్యారెట్లో హల్వాలోకి తగినంత షుగర్ని అయితే తీసుకోవాలన్నమాట. ఇదైతే ఒక 5 minutes అయితే ఉంచుకోవాలన్నమాట. ఇది ఉంచుకున్న తర్వాత అయితే ఇంకా షుగర్ అయితే తీసుకొని, షుగర్ కూడా ఇంకా దానికి తగినంత అయితే వేసుకోవాలి. స్వీట్ తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి, స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. మేమైతే ఎక్కువే తింటాం కాబట్టి మేమైతే ఎక్కువే వేసుకున్నాను. ఇంకా షుగర్ అయితే వేసేసుకొని మళ్ళీ దాన్ని కూడా గరిటెతో అయితే కదుపుకోవాలన్నమాట. మొత్తం మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అయితే ఒక 5 minutes పాటు మళ్ళీ ఉంచుకోవాలి. ఉంచిన తర్వాత మళ్ళీ చూస్తే ఇంకా లోపల అంతా మొత్తం కూడా పట్టేసినట్టు ఉంటుంది. ఇంకా మళ్ళీ కూడా గరిటెతో ఒకసారి కలిపేసుకొని ఇంకా సిమ్లో అయితే పెట్టేసుకొని ఒక 5 minutes పాటు కూడా అలానే ఉంచుకోవాలన్నమాట. అదంతా అనేది పాలు, ఆ షుగర్ అనేది అనమాట క్యారెట్కి అయితే పట్టాలి. ఇంకా అదంతా దగ్గర పడాలన్నమాట. ఇంకా దగ్గర పడి తర్వాత కొంచెం దగ్గర పడుతున్న విధంగా యాలకులు అయితే 4 అయితే దంచి కచ్చాపచ్చా దంచుకొని అయితే వేసుకోవాలి. ఇంకా నాకు నెయ్యి ఫ్లేవర్ అయితే తగిలినట్టుగా అనిపించలేదు ఎక్కువ, అందుకనే నెయ్యి కూడా అయితే వేసేసుకున్నాను. మీకు కూడా వేసేసుకోండి నెయ్యి అయితే వేసుకొని దాంట్లో కదుపుకోవాలన్నమాట. ఇంకా యాలకులు ఆ నెయ్యి కూడా మళ్ళీ గరిటెతో అయితే కలుపుకోవాలి. ఇంకా చూసారు కదా, అట్లా దగ్గర పడుతున్న టైంలో అయితే మళ్ళీ ఒకసారి గరిటెతో అయితే కలిపేసుకొని మనం ఇందాకలా వేయించుకున్నాం కదా కిస్మిస్, జీడిపప్పు అయితే దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇంకా దగ్గర పడుతున్నప్పుడు ఇంకా దాన్ని కూడా జీడిపప్పు కిస్మిస్ని కూడా దాంట్లో వేసుకొని
తిప్పేసుకుంటే అంతే. ఒక 5 మినిట్స్ ఉంచుకొని దింపేసుకోవడం అంతేనండి క్యారెట్ హల్వా. ఇంతవరకు వీడియో చూసారు, నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోబాకండి. ఉంటానండోయ్ మరొక వీడియోతో కలుసు